ఏపీ డిఎస్సి 2025కి సంబంధించిన డిస్ట్రిక్ట్ వైజ్ కట్ ఆఫ్ అనేది ఏ విధంగా ఉండబోతుంది. నెక్స్ట్ అదేవిధంగా రిజల్ట్స్ అన్ని ఎప్పుడు ఇస్తున్నారో ఫస్ట్ చూసుకున్నట్లయితే మనకి పార్ట్ 1లో అనంతపురం అండ్ చిత్తూరు డిస్ట్రిక్ట్కి సంబంధించిన కట్ ఆఫ్ అనేది ఏ విధంగా ఉంది. నెక్స్ట్ అదేవిధంగా ఏ కేటగిరీలో ఎక్కువ మార్కులు వచ్చాయి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఏ ఎగ్జామ్స్ షిఫ్ట్లో మనకైతే ఎక్కువ మార్కులు వచ్చినాయి అనేది ఒకసారి అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు నాదొక స్మాల్ రిక్వెస్ట్, ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ ఎందుకు వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. సో ముందుగా చూసుకున్నట్లయితే మనకి అనంతపురం డిస్ట్రిక్ట్లో వచ్చేసరికి ఎస్సీ కేటగిరీలో చూసుకున్నట్లయితే దగ్గర అన్నీ కలిపి మనకి చూసుకున్నట్లయితే డేసీ ప్లస్ 69 + 141 ఇది వచ్చేసరికి జూలై ఆఫ్టర్నూన్ అండి. నెక్స్ట్ అదేవిధంగా బీసీఏలో చూసుకున్నట్లయితే అనంతపురంలో 73 మార్క్స్, ఈడబ్ల్యూఎస్లో చూసుకున్నట్లయితే 55.13 మార్క్స్. నేనైతే ప్రతి ఒక్క కేటగిరీని అయితే మనం అయితే చెప్పడం అయితే జరుగుతుంది కనుక నేనైతే వీడియోని అయితే స్క్రోల్ చేయడం జరుగుతుంది. సో కనుక ప్రతి ఒక్కరు వీడియోని అయితే స్కిప్ చేయకుండా మీరైతే వీడియోని అయితే మీ యొక్క కేటగిరీ వచ్చినప్పుడు మీరైతే వీడియోని ఆఫ్ చేసి మీ యొక్క కేటగిరీని అయితే చెక్ చేసుకోవచ్చు. సో నేను వీడియోని అయితే స్లోగా స్క్రోల్ అయితే చేయడం జరుగుతుంది. సో కేటగిరీలో బీసీడీలో వచ్చేసరికి కూడా మనకైతే మార్క్స్ అయితే చాలా తక్కువగా రావడం జరిగింది. సో ప్రతి ఒక్కరు గమనించుకోవచ్చు. సో బీసీఈలో అయితే ఎక్కువ మార్కులు రావడం జరిగింది. సో నెక్స్ట్ అదేవిధంగా అనంతపురం డిస్ట్రిక్ట్లో వచ్చేసరికి మ్యాక్సిమం యావరేజ్గా అందరికీ 50 మార్క్స్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి చిత్తూరులో వచ్చేసరికి మనకి ఈ యొక్క మార్క్స్ అనేవి మనకైతే చాలా తక్కువ రావడం జరిగింది. అంటే 45 మార్కులు 40 మార్కులు కూడా రావడం జరిగింది. ఒకసారి చూసుకోవచ్చు చిత్తూరు డిస్ట్రిక్ట్కి సంబంధించిన. ఒకసారి చిత్తూరు డిస్ట్రిక్ట్ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి ఎవరికి 65 మార్కులు దాటం అయితే మనకైతే జరగలేదు. సో ప్రతి ఒక్కరు మనకైతే ఒక్కరికైతే ఇక్కడ రావడం జరిగింది. SC3లో 93 మార్క్స్, నెక్స్ట్ విధంగా బీసీఏలో 88 మార్క్స్ అయితే రావడం జరిగింది. సో ప్రతి ఒక్కరు గమనించుకోవచ్చు. సో ఈ యొక్క చిత్తూరు డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి మార్క్స్ అయితే స్క్రోల్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు గమనించుకోండి. సో ఇందులో వచ్చేసరికి 18 జూన్ మార్నింగ్ షిఫ్ట్కి అయితే ఎక్కువ మార్కులు రావడం జరిగింది. అంటే నార్మలైజేషన్లో ఎక్కువ మార్కులు కలిసే అవకాశం అయితే లేదండి. సో 18 జూన్ వాళ్ళకి. నెక్స్ట్ అదేవిధంగా 19 జూన్లో కూడా చాలామందికి అయితే ఎక్కువ మార్కులు రావడం జరిగింది షిఫ్ట్లో. సో ఏ షిఫ్ట్ అయితే మనకి ఈజీగా ఉందో సో ఆ షిఫ్ట్లో ఉన్న వరకు అయితే మనకైతే మార్క్స్ అయితే కలవడం అయితే జరగదండి. సో చిత్తూరు డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి ఒక మార్క్స్ అని స్క్రోల్ చేయడం జరుగుతుంది. సో కనుక ప్రతి ఒక్కరు వీటిని అయితే స్లోలో పెట్టి వీడియోని అయితే ప్రతి ఒక్కరు చూసి మీ యొక్క కట్ ఆఫ్ అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో నెక్స్ట్ వీడియో వచ్చేసరికి ఈస్ట్ గోదావరి గురించి అయితే డిస్కస్ చేద్దాం.